తరగతి వార్షిక పరీక్షలు మాల్ ప్రాక్టీస్ కు తావివ్వకుండా జిల్లాలో అత్యంత జాగ్రత్తగా పకడ్బందీగా నిర్వహించాలని నార్కల్ జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ పి అమరేందర్ అన్నారు. బుధవారం జిల్లా సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంట్ అధికారులు సమావేశానికి జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ తో కలిసి అదనపు కలెక్టర్ పి అమరేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 21 నుండి ఏప్రిల్ 4 వరకు ఉదయం 9 గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పరీక్ష హాల్లోకి విద్యార్థులను నిశిత పరిశీలన చేసి పంపించాలని తెలిపారు. పరీక్ష హాల్లోకి సెల్ ఫోన్లను, ఎలక్ట్రానిక్స్ గూడ్స్, గడియారాలు అనుమతించడం జరగదని తెలిపారు. బయట వ్యక్తులను ఎవరిని కూడా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని తెలిపారు. పరీక్ష ప్రశ్న పత్రాలను పోలీస్ స్టేషన్ నుండి సరఫరా చేయడం జరుగుతుందని, కేంద్రంలో సూపరింటెండెంట్లు గదిలో ఏర్పాటు చేసిన సీసీటీవీ ముందు ప్రశ్న పత్రాలను నిర్ణీత సమయంలోనే ఓపెన్ చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో కలెక్టర్ ఏఓ చంద్రశేఖర్, ప్రభుత్వ పరీక్షల నిర్వహణ అధికారి రాజశేఖరరావు, నోడల్ అధికారి కుర్మయ్య, సెక్టోరియల్ అధికారులు షర్ఫద్దీన్, వెంకటయ్య, పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్లు అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ప్రతి నిమిషము ఇప్పుడు ఎలా ఉందంటే ఈ ఫోన్ అనేది ఎలా ఉంటుంది. ఇప్పుడు ఇంకో విషయం కూడా మీకు తెలుసు, రిపోర్టర్స్ ఉంటారని తెలుసు, బాధ్యత అనేది ఉండలేదు. ప్రాక్టికల్ నేను చెప్పేది ఈవెన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు అనేది మారిపోయి ఒక 30 సంవత్సరాల క్రితంలో మనం ఉద్యోగం చేయడానికి ఈరోజు ఉద్యోగం చేయడానికి చాలా తేడా ఉంది. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ బాధ్యత అనేది కొందరిపైనే ఉంటుంది. కొందరే ఉదాహరణకి అసెంబ్లీ రిటర్నింగ్ ఆఫీసర్గా ఒక ఆర్డీ స్థాయి ఆఫీసర్ పనిచేసేటప్పుడు అసెంబ్లీలో ఏమి జరిగినా అంటే చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. నామినేషన్స్ ఉంటుంది, స్కూటీ ఉంటుంది, పంచాయతీ కానీ అసెంబ్లీ పార్లమెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ బుక్ లాగా ఉంటుంది. ఇది కూడా అలాగే ఉంటుంది. ఇది చదవాలంటే కనీసం మనకు ఒక రోజు పడుతుంది. అంటే మీరంటే ఈ ప్రక్రియలో ఉంటారు కదా. ఇప్పుడు మీకు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా కొత్తగా ఏం లేదు, పాతగానే ఉంటుంది. నా యొక్క విన్నపం ఏమిటంటే మీరు ఒక చార్ట్ లాగా తయారు చేసుకోండి. జనరల్గా మనం ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏం చేస్తున్నాం అంటే బుల్లెట్ పాయింట్స్ అని, లేదంటే సీఎం గారు విజిట్ వస్తున్నప్పుడు ఎవరైనా సీనియర్ ఆఫీసర్స్ వస్తుంటే జనరల్గా మనం ఏం చేస్తామంటే వారు ఏదైతే మనం అడుగుతారో అవి మనం ఒకసారి రాసి పెట్టుకోవడం జరుగుతుంది. ఈవెన్ సీఎం గారి మీటింగ్ మీకు తెలుసు, వేయబడి అందరూ వచ్చారు, ఆబ్సెంట్స్ ఉన్నారు అని చెప్పేసి చీఫ్ సెక్రటరీ గారు ఏంటంటే నేను ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయడం నా డ్యూటీ అయిపోయింది అని అనుకుంటారు. కానీ అక్కడ అంత తిరుగుతలేదు. చాలా మంది ఎమ్మెల్యేలు మళ్ళీ కావాలని జేబులలో మొబైల్ ఫోన్ పెట్టుకోవడం కానీ, ఆడ బయట బైక్స్ పార్క్ చేస్తే బైక్లలో మొబైల్ ఫోన్స్ పెట్టుకోవడం కానీ అట్లాంటివి చేసుకుంటూ వస్తున్నారు. కానీ అది బయట పడ్డప్పుడు ఎంటైర్ సిస్టమ్ మొత్తం మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నేను చెప్పిన సార్ నా డ్యూటీ అయిపోయింది, కానీ ఆయన నా మాట వినకుండా తెచ్చి అక్కడ ఎక్కడో దాపెట్టున్నట్టు కుదరదు. ద ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ విల్ బి ఫిక్స్డ్ ఆన్ ద చీఫ్ సూపరింటెండెంట్. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే నేను సిరిసిల్లలో మన బండిలోని కారులోని వాళ్ళ ఫోన్ డిపాజిట్ చేసే అవసరం ఉంది. కాబట్టి ఫోన్స్ వస్తే తప్ప ఇబ్బంది. అవి కన్నా మన భాషనే ఉన్నాడు, భాషనే తెలుస్తారని అక్కడ నా దగ్గర ఎవరికి బాగా వస్తుంది. ఎవరికంటే సమాచారం ఏంటి, మా దగ్గర ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఇవి రాసుకున్నారు అని వచ్చు. కానీ లోపలికి పెట్టించాం 144 సెక్షన్. క్లోజర్ ఆఫ్ జిరాక్స్ కూడా ఆల్రెడీ మన రెవెన్యూ సార్ వాళ్ళు, మన ఏవో సార్ వాళ్ళు, అడిషనల్ కలెక్టర్ సార్ ఆల్రెడీ మనం ఫైల్ పెట్టినాం. ఆ ఫైల్ ప్రకారం క్లోజర్ ఆఫ్ జిరాక్స్ కూడా వాళ్ళు చేస్తారు. అట్లాగే 144 సెక్షన్ కూడా ఉంటుంది. ఈ ప్రాసెస్లో మాత్రం చాలా విజిలెంట్గా ఉండాలండి. మనం ఏంటంటే మనకు అన్నీ తెలుసు అని అనుకుంటాం, కానీ చాలా సూక్ష్మంగా దీన్ని స్టడీ చేసి ఎక్కడ కూడా ఎట్లాంటి చిన్న మిస్టేక్స్ కూడా జరగాల్సింది. ఎందుకంటే ప్రీవియస్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో జరిగినటువంటి ఇష్యూలన్నీ కూడా మీ అందరికీ ఐడియా ఉంది. అక్కడ ఒక చిన్న ఇన్విజిలేటర్ కానీ, మీ దగ్గర వర్క్ చేసే ఒక చిన్న వాచ్మెన్ కానీ, వాళ్ళు చేసినటువంటి చిన్న మిస్టేక్కి ఎంటైర్ స్టేట్ మొత్తం షేక్ అయింది. మీరు లాస్ట్ టైం చూసి. సో యాజ్ ఏ చీఫ్ సూపరింటెండెంట్గా మీకు ఇమీడియట్గా మేము ఏదైతే సెంటర్ ఎలకేట్ చేసినామో ఫస్ట్ యూ హ్యావ్ టు గో అండ్ విజిట్ ద సెంటర్. ఆ సెంటర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏ విధంగా ఉన్నాయి, ఈచ్ సెంటర్లో ఎంతమంది పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారు, ఆ పిల్లలకు సరిపోయినటువంటి రూమ్స్ మంచిగా ఉన్నాయా లేవా, దానికి డోర్స్, వెంటిలేషన్, ఫ్యాన్, ట్యూబ్ లైట్, అదేవిధంగా టాయిలెట్స్లో రన్నింగ్ వాటర్, ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా, అదొకటి ఫస్ట్ మెయిన్ డ్యూటీ. ఫస్ట్ మాత్రం అది ఎన్ష్యూర్ చేసుకోండి. ఏం తక్కువ ఉన్నా కూడా ఇమీడియట్గా కన్సర్న్డ్
స్కూల్ హెచ్ఎంకి ఫోన్ చేసేసి ఆ స్కూల్ హెచ్ఎం ద్వారా ఆ వర్క్స్ ఏమున్నా కూడా ఫస్ట్ ఇమీడియట్గా వర్కౌట్ చేసుకోవాలండి. మేజర్ వర్క్స్ మనకేం పెద్ద ఉండవు, చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి. ఎక్కడన్నా చిన్న చిన్న రూమ్లలో ట్యూబ్లైట్ వర్క్ చేయకపోవడం కానీ, ఫ్యాన్లు వర్క్ చేయకపోవడం కానీ, టాయిలెట్లో రన్నింగ్ వాటర్ లేకపోవడం కానీ ఇట్లాంటివి ఉంటే మాత్రం ఇమీడియట్గా మీరు మీ ఆ కన్సర్న్ స్కూల్ హెచ్ఎంకి చెప్పి దాన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేయాలి. ఎంత జల్దీ మీరు రెక్టిఫై చేసుకుంటే మనకు అంత ఈజీ ఉంటుంది. ఎందుకంటే ఎగ్జామ్ దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ మనం హెచ్ఎం వెంబడి పడలేము, మీరు మా వెంబడి పడలేరు. కాబట్టి ఇమీడియట్గా మీకు ఆల్రెడీ ఈరోజు సెంటర్ డిస్క్లోజ్ అయిపోయింది కాబట్టి ఇమీడియట్గా మీరు ఆ సెంటర్కి విజిట్ చేయండి.